గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు జిమ్ లేదు. నిన్న వర్కౌట్ హెవీగా అయింది కదా మార్నింగ్. చెస్ట్ కాదు, నేను ఏం చేశాను, చెస్ట్ ప్లస్ ట్రైసెప్ చేశాను. మళ్ళీ ఈవినింగ్ 1 అవర్ సైక్లింగ్ చేశాను కదా, బాడీ అంతా బాగా వీక్ అయిపోయింది. నైట్ పడుకునేసరికి 10:30 అయింది. మార్నింగ్ పవర్ కట్ అయింది. 4 o'clockకి మెలకు వచ్చింది. చాలాసేపు పవర్ రాలేదు. అటు పోర్లు నిద్ర రాలేదు సరిగా. సో బాడీకి రికవరీ టైం కావాలి. సో ఈరోజు జిమ్ని డ్రాప్ చేస్తున్నాను, జిమ్కి వెళ్ళట్లేదు. అయితే లక్కీగా ఏంటంటే మార్నింగ్ 6 o'clock రైన్ స్టార్ట్ అయింది. మామూలుగా పడట్లేదు రైన్, కంటిన్యూస్గా పడుతూనే ఉంది అప్పటి నుంచి. ఇప్పుడు ఎంతైనా 7:30 అయింది. 7:30 అయిన టైము కంటిన్యూస్గా పడుతూనే ఉంది రైన్. మీరు వింటున్నారేమో రైన్ సౌండ్స్ వస్తున్నాయో లేదో, ఇందులో నేను చూపిస్తాను. రెయిన్ కంటిన్యూస్గా పడుతూనే ఉంది. మరి లైటింగ్ ఎట్లుందో క్లారిటీ చూడాలి ఎడిటింగ్లో. ఓకే, విజిబుల్గానే ఉంది. సో ఇప్పుడు ఈ రెయిన్ పడే టైంలో నేను వాకింగ్కి వెళ్తున్నా, అంబ్రెల్లా వేసుకొని వాకింగ్కి వెళ్తున్నా. చలో, నేను ఇప్పుడు వర్షంలో స్టార్ట్ అయ్యాను. అంబ్రెల్లా తీసుకుని నడుస్తూ ఉన్నాను. చికెన్ లాంటిది ఏమైనా తీసుకుందామని వెళ్తే అన్ని హోటల్స్ బంద్ ఉన్నాయి. అడగాలి ఎందుకో బంద్ ఈరోజు, అడగాలి వెళ్ళినప్పుడు. రైట్ సైడ్లో మసీద్ ఉంటుంది, పెద్ద మసీదు కాంప్లెక్స్ ముందు షాపులు రెంట్కి ఇస్తారు. ఆ మసీదులో లేడీస్ వెళ్తారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకు తెలియదు మరి వెళ్తారో లేదో. వెళ్ళరని తెలుసు, బట్ లేడీస్ కూడా వెళ్తారు. పెద్దవాళ్ళు, పిల్లలు, చిన్నపిల్లలు, అమ్మాయిలు, అబ్బాయి, ఏదో క్లాసులు ఉన్నట్టున్నాయి వాళ్ళకి. అందులో సైక్లింగ్ రూట్లో వెళ్తుంటే ఒక మదర్సా అని ఉంటుంది, అక్కడ ఒక మసీద్ ఉంటుంది, దాని ఎదురుగా ఒక పెద్ద స్కూల్ ఉంటుంది, మదర్సా స్కూల్. ఇక్కడ కూడా ఉంది మసీద్ వెనకాల మదర్సా. వర్షం పడుతూ ఉంటే ఇదన్నమాట. మొన్న 2 లాటరీ టికెట్స్ కొన్నా ఈ షాప్లో. అవి నీ మర్చిపోయా, ఎక్కడో పెట్టా, గుర్తురాట్లా నాకు ఎంతకి. అయితే ఆ రోజు వేసుకున్న ప్యాంట్లో పెడతానే గెస్ చేసా. అయితే ఆ రోజు ఏం ప్యాంట్ వేసుకున్నా అర్థం కావట్లా. వీడియో చూశాక అప్పుడు జీన్ ప్యాంట్ వేసుకున్నా కదా, లాస్ట్ టైం వాకింగ్కి వెళ్ళినప్పుడు కొన్న టికెట్సే కదా ఆ రోజు అని అందులో ఎతికా. అప్పుడు దొరికినాయి 2. అయితే 2 విన్నాయా లేదా చూద్దామని అనుకునే లోపు వీడియో ఎక్స్పోర్ట్ చేస్తున్నా ఫోన్లో ఎడిటింగ్ చేసి. సో మళ్ళీ ఇది డిస్టర్బ్ అవుతుందని అట్లే వాటిని ల్యాప్టాప్ కింద పెట్టించా. ఇప్పుడు వెళ్ళాక చూడాలి. విన్నయ్యే ఛాన్సెస్ తక్కువ, బట్ ఏదో హోప్. ఒక మధ్యతరగతి వాడి హోప్. ఇక్కడ షాప్ ఉంటుంది లెఫ్ట్లో.
రైట్ సైడ్ ఉన్న హౌస్ ఉంది కదా, ఈ హౌస్ని ఎవరో వాళ్ళు ఉండట్లేదు అనుకుంటా, సిపిఎం పార్టీ ఆఫీస్ లైబ్రరీకి ఇచ్చారు. ఈ లెఫ్ట్ సైడ్ అడ్డా, కూలీ అడ్డా, బెంగాల్, అందరు బెంగాల్ పీపుల్ వెయిట్ చేస్తుంటారు వర్క్ కోసం. మే నెల స్టార్టింగ్లోనే ఇట్లా వర్షం పడిందంటే ఇక స్టార్ట్ అయినట్టే రెయిన్స్. లాస్ట్ ఇయర్ కూడా అంతే, మే నెలలోనే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు దాటే కదా ఆటో, అది ఫిష్ ఆటో అనమాట. వాడు పొద్దున్నే వేస్తాడు, కొంటూ ఉంటారు కొంతమంది, హోటల్స్లో వేస్తూ ఉంటాడు. నిన్న మధ్యాహ్నం లంచ్కి వెళ్ళా కదా, ఒక చిన్న హోటల్లో వీటిలో ఓను వెళ్ళా కదా, పక్కన ఇల్లు వాళ్ళు కెమెరా హీట్ ఎక్కిందని చెప్పా కదా, అంటే వాళ్ళు మీల్స్ పెట్టాక, వాళ్ళనే కదా ఏ హోటల్లో ఉండదు సరే, మీల్స్ పెట్టిన తర్వాత ఫిష్ ఫ్రై చేసిన ఫిష్ ప్లేట్లో వరుసగా నీట్గా పెట్టుకొని పేర్చుకొని వస్తారు. ప్లేట్ మన ముందు తీసుకొస్తారు. ఈసారి చూపిస్తా ఛాన్స్ ఉంటే. మనకి మీల్స్ 50 రూపీస్ అయింది కదా, ఆ ఫిష్ ఒక్కటే 50 రూపీస్ అయింది. రీసెంట్గా మార్చిలో 100 రూపీస్ కూడా అయింది ఒక ఫిష్. అంటే ఇంత ఉంటుంది, కొంచెం ఇంత పొడవు ఉంటుంది, మంచిగా నీట్గా ఐలా అంటారు, కొంచెం చిన్నగా ఉండేది మత్తి అంటారు, వేరు టైపు. అయితే అడుగుతారు, కావాలని అడుగుతారు వచ్చి. ఏ హోటల్కి వెళ్ళినా, అంటే భోజనశాల వెజ్ హోటల్ కదా, అక్కడ అడగరు. నేరేడుకాయలు కోసుకుందాం అనుకున్నా, మళ్ళీ గుర్తులేదు నాకు నిజంగా, అసలు మర్చిపోయా. కింద రాలిపోయినాయి, అబ్బా రాలి పడిపోయినాయి, అయ్యో. ఓషన్ ఫిష్ కదా, మంచి బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. కన్నూరు ఫిష్ మార్కెట్ అని ఉంటుంది, చాలా పెద్ద ఫిష్ మార్కెట్. కొన్ని వీడియోలో చూసా, ఎప్పుడూ వెళ్ళలేదు, అదొక వీడియో అవుతుంది వెళ్తే. తలసేరి బిర్యానీ అని ఉంటుంది, ఒక బ్రాండ్. మన హైదరాబాద్ బిర్యానీ లాగా తలసేరి బిర్యానీ అని ఉంటుంది. నాకు డౌటే, మనంత టేస్ట్ ఉండదు, బట్ చూడాలి, రివ్యూ చేయాలి ఒకసారి.
తలసేరి అంటే ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఉంటుంది. కన్నూరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కన్నూరు దాటి ఇంకో 20 కిలోమీటర్లు వెళ్ళాలి. అక్కడ బీచ్ ఉంటుంది తలసేరి వెళ్ళే రూట్లో రైట్ సైడ్. కన్నూరు దాటాక అక్కడ డ్రైవ్ ఇన్ బీచ్ అనే ఇంతకు ముందు ఉండేది. గూగుల్ మ్యాప్స్లో చూసా, చాలాసార్లు వీడియోలు కూడా చూసా. అయితే లాస్ట్ ఇయర్ వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అక్కడ ప్రామినేడ్ అని కట్టారు. ప్రామినేడ్ అనా ఏదో మరి సంథింగ్, సముద్రం ఒడ్డున చూడటానికి కట్టేటటువంటి ఒక ప్లాట్ఫామ్ లాగా అనమాట. 1 కిలోమీటర్ ఉంటుంది ఆ ప్లాట్ఫామే. అది కూడా ఒక వీడియో అవుతుంది. అయితే అక్కడికి వెళ్ళి వాకింగ్ చేస్తున్నారు, నీట్గా సెట్ చేశారు. అబ్బా, షాపులు కానీ మంచి బిజినెస్ రన్ అవుతుంది. ఈవినింగ్ హోటల్స్ కానీ షాపులు కానీ మంచిగా వెలిసినాయి చుట్టుపక్కల. బీచ్లోకి ఎలో చేయరు ఎవరిని. సో డ్రైవ్ ఇన్ వెళ్దామని అనుకున్నాము, అది క్యాన్సిల్ అయిపోయింది. డ్రైవ్ ఇన్ అయిపోయింది. డ్రైవ్ ఇన్ బీచ్లో అనే కలగానే మిగిలిపోయింది. సో 1 కిలోమీటర్ అయిపోయింది. చలో బాటిల్స్ పిచ్చి పడేస్తున్నారు ఇక్కడ. ఇగ్నోరెన్స్ బాగా పెరిగిపోయింది. ఒకసారి మెయిల్ పెట్టాలి ఇక్కడ. ఒకసారి నేను గవర్నమెంట్కి మెయిల్ పెట్టా. కన్నూరు మెడికల్ హాస్పిటల్లో నీట్గా లేదని ఫోటోలు తీసి సీఎంకి మెయిల్ పెట్టా. సీఎంకి, హెల్త్ మినిస్టర్కి మెయిల్ పెడితే రిప్లై వచ్చింది. ఇచ్చారు. నేను అసలు పట్టించుకోరే అనుకున్నాను. రిప్లై వచ్చింది, మేము దాన్ని సాల్వ్ చేస్తామని రిప్లై ఇచ్చారు. 2 సార్లు పెట్టి ఇంకోటి ఏదో గుర్తు రావట్లే. ఒక్కసారి ఇంకోటి ఏదో పెట్టానబ్బా, క్యామ్ కడగాలి వెళ్ళాక. డిస్ట్రిబ్యూషన్ అవుతుంది మార్కెట్లో ఆల్రెడీ. చీర లేదు తీసుకుందామంటే వాడి దగ్గర వేస్ట్ 50 రూపాయలు తీసుకుంటాడు కట్ట, పెద్ద కట్ట. మన దగ్గర 10 రూపాయలకి వస్తుంది. లేట్ అయింది టైము, అలారం మోగుతుంది. ఈ నేరేడుకాయలు పడిపోయినాయి కదా, అవంతా వాటర్లో కలిసిపోయి పక్కనే రివరు, ఆ రివర్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఫిష్ అన్నీ నేరేడుకాయలు తిని మంచి హెల్తీగా తయారవుతాయి. తర్వాత మనం ఆ ఫిష్ని పట్టుకొని మనం తిని మనం తయారవుతాం. సో అంటే ఇప్పుడు నేను నేరేడుకాయలు కోసుకొని తినే పని లేదనమాట. అంతేనా? పన్నీగా చెప్తున్నా. ఇప్పుడు కదిలిస్తే నేరేడు చెట్టుని మొత్తం నీళ్లు పడతాయి, తడిసిపోతా.
మొన్న వీడియోలో చెప్పా రావాలని. నేను ఇక వేరే గుర్తు కూడా లేదు నాకు. ఈ లెఫ్ట్ సైడ్లో ఒక హోటల్ ఉంటుంది, ఉప్మా 10 రూపీస్కి ఇస్తాడు. చీప్ ఏం కాదు, 30 రూపీస్ కర్రీ, 10 రూపీస్ కడ పూరి, 2 పూరి 10 20 రూపీస్, 30 రూపాయలు కర్రీ, 50 రూపాయలు టిఫిన్. ఈ లారీ వాళ్ళు ఉంటారు, టిప్పర్ వాళ్ళు. ఈ స్టోన్ ఇవన్నీ, ఈ లారీలన్నీ స్టోన్ ట్రాన్స్పోర్ట్ చేసే లారీలు అనమాట. చెప్పా ఇక్కడ ఇటుకలు ఉంటాయి కదా రెడ్ కలర్లో పెద్దవి, అది ఇక్కడ నేను అప్పుడు ఒకసారి రెగ్యులర్గా వెళ్ళా కొన్ని రోజులు మార్నింగ్ టైంలో, తర్వాత వెళ్ళట్లే మానేసి. ఇక్కడ మా ఆపోజిట్లో ఉంది కదా ఒక ఆయన, లాటరీ టికెట్స్ వేలాడి తీసుకొని కూర్చున్నాడే, బైక్ మీద కూర్చున్నాడే, ఆయన టికెట్స్ అమ్ముతున్నాడు అనమాట. ఈయన షాప్ ఇది. అట్లా కూడా అమ్ముతారు. పొద్దున్నే 1 గంట సేపు బిజినెస్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు అయిపోతాయి ఆ టికెట్లన్నీ. ఇక్కడ ఈ లారీ వాళ్ళు కొంటారు, టిఫిన్ చేయడానికి వచ్చే వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఉండదు షాపు, మళ్ళీ రేపొద్దున. ఇట్లా కూడా బిజినెస్ నడిపించే వాళ్ళు ఉంటారు. అతను టికెట్లు అక్కడ ఆఫీస్ నుంచి తెచ్చుకుంటాడు, గవర్నమెంట్ ఆఫీస్ నుంచి. ఎన్ని కావాలో ఏమైనా చెప్పుకోవచ్చు, నాకు ఇన్ని కావాలి ఇన్ని ఇవ్వండి అంటే ఎన్ని ఇస్తారు. ఎక్కువ తీసుకున్నాను సేల్ అవ్వలేకపోతే ఇతనికే బొక్క. సో ఎక్కువ తీసుకోరు, సరిపడా వాళ్ళు తీసుకుంటారు. ఫస్ట్ షాప్ పెట్టినప్పుడు, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం అర్థం కాదు, కానీ ఓ వారం 2 వారాల తర్వాత అర్థమైపోయింది. చెట్టు పడిపోయిందమ్మా, వేప చెట్టు ఇల్లు మీద పడింది, కొమ్మిరిగి ఇల్లు మీద పడింది. కానీ అది కాంక్రీట్ పైన పెంకులు పెట్టారు, డిజైన్ చేశారు నీట్గా. ఇక్కడ కూడా అందుకేనా తెల్లవారుజామున కరెంట్ పోయింది. ఇగో ఈ ట్రాన్స్ఫార్మర్ కట్టారు, తీగల ఇగో పడిపోయినట్టుంది, చెట్టు దీని పడినట్టుంది. సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ హియర్. అందుకేనా ఎర్లీ మార్నింగ్ ఇదే ప్రాబ్లం. ఇక్కడ పెద్ద చెట్లతోటి కరెంట్ తీగలు ఉంటే పొద్దా ఇంతే. ఇక గాలి వస్తే కంపల్సరీ పవర్ కట్ అవుతుంది. ఇక్కడ మనకి హీరోలు, టాప్ హీరోలు అని చెప్తారు కదా, మనకి ఇప్పుడు చిరంజీవి ఎట్లా నెంబర్ 1 తెలుగులో, అట్లా ఇక్కడ మమ్ముట్టి తర్వాత మోహన్ లాల్. మమ్ముట్టి సీనియర్ అనమాట, మోహన్ లాల్ కంటే పెద్దోడు, ఎక్కువ సినిమాలు చేశాడు. మోహన్ లాల్ మోహన్ లాల్ కూడా చేశాడు బాగానే, కానీ మోహన్ లాల్ వేరే భాషల్లో ఎక్కువ చేశాడు. అందుకే చాలామంది మోహన్ లాల్ తెలిసిన మమ్ముట్టి తెలియదు, అంటే వేరే స్టేట్స్ వాళ్ళకి. అంటే ఇప్పుడు మమ్ముట్టి వచ్చాడు సపోజ్, మోహన్ లాల్ లేచి నించుంటాడు, అంత రెస్పెక్ట్ అనమాట. అట్లా ఇది లాటరీ షాప్. ఈ రెక్కల పురుగులని ఏదో అంటారు, ఉసిళ్ళో ఏదో అంటారు, రైటో రాంగో మరి. అవి ఇప్పుడు తిరుగుతున్నాయి ఎందుకో మరి. ఈవినింగ్ వస్తాయి కదా లైటింగ్కి, కానీ ఇప్పుడు తిరుగుతున్నాయి. బాగా తిరుగుతుంది అసలు.
ఇతను టికెట్స్ అమ్ముకుంటున్నాడు. అండి ఎప్పుడు కొనలేదు దగ్గర, ఒకసారి కొనాలి పోగా. వాటర్ షిప్ వర్షం పడుతుంది కదా, లోపలే ఉంచాడు, బయటికి నెట్లా. నువ్వు ఇట్లా వాటర్ బాటిల్స్ ఇట్లా పడేస్తే ఎట్లా? డస్ట్బిన్లో పడేయచ్చు కదా. అది ఎవరు పట్టించుకోరు అని సముద్రంలోకి వెళ్ళిపోయింది. అది సముద్రం నుంచి తీయాలని ఎంత ఖర్చు అవుతుంది? అది మన మీదే పడుతుంది, ప్రజల మీద. మనం కట్టే ట్యాక్స్ మీదనే ఆ డబ్బులతోటే వాటిని బయటికి తీయాలి. కోట్లు కోట్లు ఖర్చు అవుతుంది. ఒక మినిస్ట్రీ పెట్టాలి, ప్లాస్టిక్ డిస్పోజబుల్ మినిస్ట్రీ అని. ఎవరు కొంటున్నారు? ఈ బాటిల్ కొనేవాడు కంపల్సరీగా డిస్పోజ్ చేయాలి, వాటిని అకౌంటబిలిటీ పెట్టాలి. ఫ్యూచర్ ఏమవుతుంది లేకపోతే? ఇంపాక్ట్ మనకి ఇప్పుడు తెలియట్లా. ఒకేసారి అది ఫెమైన్ వచ్చినప్పుడు, లేకపోతే వాటర్ స్కార్సిటీ వచ్చినప్పుడు, ఈ ఎకోసిస్టమ్ మొత్తం దెబ్బతిన్నప్పుడు మనకు తెలుస్తుంది. ఏంటంటే స్లోగా జరుగుతాయి. మనకేంటి ఇమీడియట్గా జరిగితేనే తెలుస్తుంది నొప్పి. డెఫినెట్గా నేను మెయిల్ పెట్టా మళ్ళీ. ఇక్కడ లోకల్ సర్పంచ్ ఉంటాడు, వాళ్ళని కలవాలి ఒకసారి, వెళ్ళి కలిసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. డస్ట్బిన్లు పెట్టేయాలి. షాప్లో కూడా చెప్పాలి, వాటర్ బాటిల్ అమ్మినప్పుడు డస్ట్బిన్లోనే వేయాలి. ఆ వాటర్ బాటిల్ పెట్టే ప్లేస్ ఉంటుంది అది. ఇక్కడ ఉన్నాయి వాటర్ బాటిల్ కలెక్షన్ పాయింట్స్ ఉన్నాయి, మంచిగా డిజైన్ చేసి పెడతారు. వాటర్ బాటిల్ వేయడానికి ఒక ప్లేస్, కేజ్ లాగా పెడతాడు, బాటిల్ లాగా డిజైన్ చేసి కూడా పెడతారు. కానీ వేయరు అందులో. వేస్తారు, అందరూ వేయరని కాదు. ఉరుములు ఉరుముతున్నాయి, నా వాకింగ్ అయిపోతుంది. ఎంతైంది? వాచ్ ఏదో ట్రాక్ చేస్తుంది, జీపీఎస్. ఇంటికి వెళ్తే తెలుస్తుంది ఆ ట్రాక్ ఏంటని. 2 కిలోమీటర్స్ అయిపోయింది. నేను కెమెరా ఉన్నప్పుడు దానికి స్టిక్ ఇచ్చాడు, సెల్ఫీ స్టిక్. సెల్ఫీ స్టిక్ అంటారు కదా దాన్ని. అయితే దానికి ఫస్ట్ స్టిక్కర్ అంటే ఇచ్చాడు. దాని మీద ఏం రాసాడు తెలుసా? థండర్స్ వచ్చేటప్పుడు ఈ స్టిక్ని వాడకూడదు అని. అంటే మనం స్టైల్గా బీచ్లోనో లేకపోతే ఎక్కడో ఇట్లా స్టిక్ పెట్టి వీడియోలు తీసుకుంటున్నాం కదా, ఇట్లా పొడవుగా పెట్టి స్టిక్. సో అది యాంటీనా లాగా పనిచేసి ఆ మెరుపుని అట్రాక్ట్ చేసిద్ది అనమాట. కేర్ఫుల్గా ఉండాలి. అరవట్లే
వర్షానికి తడిసి వణుకుతున్నాయి. బాగానే పడినట్టుంది వర్షం, అంటే మార్నింగ్ నుంచి. ఇప్పుడు కుదిరితే ఒక స్లీప్ కొట్టాలి.